దాని గురించిన టాపిక్స్ మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆ తర్వాత ఎలా ఉంటాయో అని నేను కంగారు పడ్డాను. కానీ దీని గురించి ఒక్కొక్క అంశం తెలుసుకుంటున్న కొలది అవి మనకు ఎంతో ఆసక్తిని రేకెత్తించడంతో పాటు లోపల భయాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. భయంతో పాటు ఒక ధైర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి. భయం ఏంటి అంటే ఇన్ని శ్రమలు లోకం మీదకి రాబోతున్నాయా? ఇవన్నీ కూడా జరగబోతున్నాయా అనే భయం. ధైర్యం ఏంటి అంటే ఇవన్నీ మనం నమ్ముతున్నటువంటి దేవుడు ముందుగానే మన కొరకు రాసించాడు. మనం ఏదైతే ఇప్పటి వరకు విశ్వాసాన్ని ఉంచుతున్నామో, అంటే ఏ విశ్వాసాన్ని అయితే మనం అనుసరిస్తున్నామో ఆ విశ్వాసం వ్యర్థమైంది కాదు. క్రీస్తు మృతులలో నుండి లేచెను అనే విషయాన్ని మనం నమ్ముతున్నాం. ఆయన పునరుద్ధానుడని నమ్ముతున్నాము. సజీవుడైన దేవుడని నమ్ముతున్నాము. ఆ క్రీస్తు మరలా రానై ఉన్నాడని నమ్ముతున్నాము. ఈ లోకాన్ని పరిపాలిస్తాడని నమ్ముతున్నాము. మనందరం కూడా మధ్యాకాశంలోనికి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతామని మనం నమ్ముతూ ఉన్నాం. ఈ విశ్వాసం అంతా కూడా వ్యర్థం కాదు అని మనకి ఎప్పుడు రూఢిగా తెలుస్తుందంటే ప్రకటన గ్రంథాన్ని అధ్యయనం చేసి దీన్ని అర్థం చేసుకోగలిగినప్పుడు ఈ విషయంలో మనకు ఒక చక్కటి క్లారిటీ వస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే మనము అంటే ఇది వరకు ప్రకటన గ్రంథాన్ని బహుశా ఫ్రైడే రోజు, థర్స్డే రోజు మనం ధ్యానం చేసినట్టున్నాము. గురువారం రోజు 11వ అధ్యాయము 14వ వచనం వరకు ధ్యానం చేశాం. కానీ ఇందులో చాలా అంశాలను నేను స్కిప్ చేసి ధ్యానం చేయడం జరిగింది. బట్ ఆ తర్వాత 12వ అధ్యాయము ధ్యానం చేసేటప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ 11వ అధ్యాయాన్ని మనం పూర్తిగా కనుక అర్థం చేసుకోలేకపోతే 12వ అధ్యాయం మనకు అర్థం కాదు. కాబట్టి మళ్ళీ 11వ అధ్యాయంలోనే, అది కూడా మొదటి హాఫ్ లోనే కొంత సమయాన్ని నేను గడపాలని ఆశిస్తూ ఉన్నాను. కృపగల దేవుడు, జ్ఞానము మనకి ఇచ్చేటటువంటి దేవుడు మనకు తన జ్ఞానాన్ని మనకు బయలుపరచును గాక. దేవునికి స్తోత్రం. అయితే 11వ అధ్యాయము మొదటి వచనంలో నా వాయిస్ క్లియర్ గా ఉందండి? అడగడం మర్చిపోయాను. ఎవరన్నా ఒక ఆన్సర్ మధ్యలో చిన్న బ్రేక్ వస్తుంది వాయిస్ కి. ఒక్క నిమిషం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం ప్లేస్ చేంజ్ అయ్యాను. మేబీ వీ కెన్ గెట్ సమ్ బెటర్ సిగ్నల్ హియర్. ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల నుంచి సిగ్నల్స్ అన్ని చాలా బాగుండడం లేదు. అది నెట్వర్క్ సిగ్నల్స్ కూడా బాగుండటం లేదు. సో వాట్ ఎవర్, దేవుడైతే మన కృపను అనుగ్రహించాడు. అయితే ఎవరైనా 11వ అధ్యాయము మొదటి 2 వచనాలను మరలా మనం ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు, మొదటి నుండి 3 వచనాల వరకు, 2 వచనాల వరకు చదువుకుందామండి. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకి ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. దేవునికి స్తోత్రం. చాలా కీలకమైనటువంటి వచనం ఇది. ఇశ్రాయేలీల యొక్క దేవాలయం, దేవుడు విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మనం గతసారి ధ్యానం చేసుకున్నప్పుడు దేవుడు లెక్క పెడుతున్నాడు, కొలత వేస్తున్నాడు అంటే అది దేవాలయాన్ని తన స్వంతం చేసుకోబోతున్నాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోగలిగాం. అయితే ఇక్కడ మనం ఇంకనూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఇక్కడ దేవాలయాన్ని తిరిగి కట్టబోతూ ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే దేవాలయం కట్టబడటానికి అన్ని కూడా దగ్గరకు వచ్చేసాయి. అన్ని పరిస్థితులు కూడా దగ్గరకు వచ్చేసాయి. మీరు పరిస్థితులు చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ముస్లిమ్స్ కి, యూదులకు, క్రిస్టియన్స్ కి మధ్యలో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది పెద్దలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఆయా దేశాల అధిపతులతో మాట్లాడుకొని ఈ యుద్ధాలని ఎలాగైనా ఆపాలి అని నిర్ణయిస్తూ ఉన్నారు.
ఒకవైపు ఇశ్రాయేలీలు దుడుకుగా వ్యవహరిస్తున్నారు, పాలస్తీనాపై దాడి చేస్తున్నారు, ఆ యుద్ధం ఆగడం లేదు. మరోవైపు కమ్యూనిస్ట్ కంట్రీస్ లో కూడా యుద్ధం చెలరేగుతుంది. కమ్యూనిస్ట్ కంట్రీలు కూడా తమ బలాన్ని చూపించుకుంటున్నాయి. భారతదేశం లాంటి పెద్ద దేశాలు అయినప్పటికీ కేవలము తటస్థంగా మాత్రమే ఉండబోతున్నాయి. కాబట్టి ఇలా ఈ నేపథ్యంలో ఎలాంటి దానికి ఇవన్నీ కూడా దారితీస్తున్నాయంటే ఒక సంధి, ఒక సయోధ్యకు దారితీసేటటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. పుతిన్, ట్రంప్ మాట్లాడుకుంటున్నారు. ఇస్రాయేల్ అధ్యక్షుడైనటువంటి బెంజమిన్ నెతన్యాహు, ట్రంప్ చర్చలు జరుపుతూ ఉన్నారు. నెతన్యాహు మిగతా శత్రు దేశాలైనటువంటి వాళ్ళతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు అంటే శాంతిని తీసుకురావాలి అనేటటువంటి దాంతోటి ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇశ్రాయేలీలు ఎలాంటి శాంతిని కోరుకుంటున్నారు? ఎప్పుడు వాళ్ళు మాకు శాంతి వచ్చింది అని అనుకుంటారంటే వాళ్ళ మందిరము నిర్మించబడినప్పుడు మాకు శాంతి వచ్చింది అని కోరుకుంటారు. వాళ్ళ మందిరము తిరిగి నిర్మించబడేంత వరకు వాళ్ళు శాంతి వచ్చినట్లు భావించరు. ఎందుకంటే వారి మందిరము కూలిపోయినటువంటి మందిరము. అంటే ఎన్నో మందిరాలు ఇశ్రాయేలీలు కాలంలో కట్టబడ్డాయి. అంటే మొదట ప్రత్యక్ష గుడారం తర్వాత నుంచి మొదలుకుంటే మరి సొలొమోన్ కట్టినటువంటి మహాదేవాలయము, ఆ తర్వాత యెరుబ్బాబెలు కట్టినటువంటి దేవాలయము, ఆ తర్వాత కూడా అది కూల్చివేయబడినప్పుడు మళ్ళీ నెహెమ్యా కాలంలో యెరూషలేము నివాసులు అందరూ కూడా మరి కలుసుకొని కట్టినటువంటి దేవాలయం అయితేనేమి, ఇలాగా దేవాలయాలు అయితే కట్టబడ్డాయి. కట్టబడినటువంటి క్రమంలో యెరూషలేము దేవాలయానికి మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తర్వాత యెరూషలేము దేవాలయము క్రీస్తు శకంలో మరి భయంకరమైనటువంటి మరి యూదుల పట్ల హింస కలిగిన కారణంగా అది కూడా కూల్చివేయబడింది. దాని ప్రాకారాలు మాత్రము అగ్ని ప్రాకారాలుగా మారిపోయాయి. అంటే అగ్ని చేత కాల్చబడ్డాయి. దేవాలయము మొత్తం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. అప్పటి నుంచి యూదులందరూ చెదిరిపోయారు. ప్రపంచం అంతటా కూడా చెదిరిపోయారు. మనం మొన్న కూడా చదువుకున్నాం కదండి, పాత నిబంధన గ్రంథాల్లో యూదులు ఎలాగ చెదిరిపోతారు, వాళ్ళకి ఏ విధంగా దేశము ఉండకుండా అయిపోద్దు అన్న విషయాలు మనం చాలా చదువుకున్నాం. మళ్ళొకసారి కావాలంటే మనము చూద్దాము ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసము. ఈ యూదులందరూ కూడా చెదిరిపోతూ ఉన్నారు. అదే విధంగా ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కూడా తిరిగి మరలా తమ దేశానికి చేరుకుంటూ ఉన్నారు. సో లేవి కాండము 26వ అధ్యాయంలో ఏమని వ్రాయబడి ఉందంటే, మీరు జనముగా నుండక నశించెదరు, మీ శత్రువుల దేశము మిమ్మల్ని తినివేయును, మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదకి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించిపోయేదరు. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ ఇశ్రాయేలీలు చెదరగొట్టబడతారు, వాళ్ళకంటే ఒక దేశం ఉండకుండా పోతుంది అని చెప్పబడినటువంటి ప్రవచనాల ప్రకారము క్రీస్తు శకం వారందరూ చెదిరిపోయి ప్రపంచం అంతటా కూడా అక్కడ ఇక్కడ వ్యాపించారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దేశము జస్ట్ ఒక 50-75 సంవత్సరాల క్రితం మరలా తిరిగి ఫామ్ అయినప్పుడు ఇశ్రాయేలీలందరూ ఒకరి తర్వాత ఒకరు తిరిగి వాళ్ళ దేశానికి మళ్ళీ తిరిగి చేరుతున్నారు. మీకు గుర్తుండొచ్చు ఈ పాట, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అనే పాట. చిన్నప్పుడు దండయాత్రలకు వెళ్ళినప్పుడు అందరూ పాడుతుంటే విని అందులో ఒక వచనం ఉండేది, యూదులు తిరిగి వచ్చుచున్నారు, యూదులు తిరిగి వచ్చుచున్నారు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, యూదులు తిరిగి వస్తున్నారు అనే వచనం ఎందుకు స్పెసిఫై చేశారు, యూదులు తిరిగి వస్తే ఏమైపోయింది ఇప్పుడు అని అనుకునేవాడిని. కానీ నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అంటే యూదులు తిరిగి వస్తే ఏమవుద్దంటే యూదులందరూ తిరిగి వాళ్ళ దేశం ఫామ్ అయిపోయి పటిష్టమైన రాజ్యంగా ఎంచబడినప్పుడు అక్కడ యెరూషలేము మందిరము మరలా తిరిగి నిర్మించబడుతుంది. ఎప్పుడైతే అది నిర్మించబడుతుందో అప్పుడు రహస్య రాకడ వస్తుంది. అంతటితోటి 7 దినాల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఈ 7 దినాల శ్రమల కాలం, 7 సంవత్సరాల శ్రమల కాలము, మొదటి 3.5 సంవత్సరాలు శ్రమల కాలం అని పిలువబడితే ఆ తర్వాత 3.5 సంవత్సరాల కాలము మహాశ్రమల కాలం అని పిలువబడుతుంది. కాబట్టి ఇది మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు మనం ఎందుకు మరలా నేను 11వ అధ్యాయం మొదటి వచనం దగ్గర ఆగాను అంటే, ఇక్కడ ఒక వింతైనటువంటి మంచి ఒక క్యాల్కులేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అని వ్రాయబడి ఉంది.
అంతేకాకుండా అది అన్యులకి ఇయ్యబడెను అని వ్రాయబడింది 11వ అధ్యాయము 2వ వచనంలో. ఆలయం యూజువల్ గా ఆలయం వెలుపటి ఆవరణము అన్యుల కొరకే యాక్చువల్ గా. అన్యులు అక్కడ నించుంటారు, లోపలికి వెళ్ళరు. అయితే అన్యులకు ఇవ్వబడిందని స్పెసిఫిక్ గా మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు ముస్లిమ్స్ అంటే ఈ మహమ్మదీయులు ఎప్పుడైతే ఈ దీన్ని స్వాధీనం చేసుకొని ఇశ్రాయేలీలకంటూ ఒక రాజ్యం లేకుండా అయిపోయిందో, మిగతా భూభాగంలో చాలా వరకు ఇశ్రాయేలీలు దక్కించుకోగలిగారు. కానీ యెరూషలేము మందిరం ఉంది అని అనుకున్నటువంటి ఆ ప్రదేశం మాత్రము ముస్లింల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళు యెరూషలేం మందిరము ఉంది అనుకున్నటువంటి ప్రాంతాన వాళ్ళు డోమ్ ఆఫ్ ద రాక్ అనేటటువంటి నిర్మాణాన్ని వాళ్ళు కట్టారు. ఇప్పుడు మనందరం వెళ్ళి చూస్తుంది ఆ డోమ్ ఆఫ్ ద రాక్ నే. అదే అక్కడే యెరూషలేము దేవాలయం ఉండేది అని మనకు చెప్తారు. చెప్పి దాన్ని చూసి మనం ఎంతో పునీతులం అయిపోయి, అంటే చాలా పరవశించిపోయి గొప్పగా ఫీల్ అయిపోయి వస్తా ఉంటాం. అయితే మరి ఇక్కడ యెరూషలేము దేవాలయం స్థానంలో ముస్లింలకు సంబంధించినటువంటి ఒక ఆలయం కట్టారు. కట్టినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ యెరూషలేం దేవాలయం కట్టాలంటే ఖచ్చితంగా దాన్ని కూల్చివేయాలి. కూల్చివేయడానికి ఈ వర్గం వాళ్ళు ఒప్పుకోరు. అంటే శాంతి అన్నది కుదరదు, మళ్ళీ పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి. అయితే యుద్ధాలు జరగకుండా నేను చెప్పాను కదా, అంత్యక్రీస్తు అనేవాడు ఎలా వస్తాడంటే శాంతి దూతలాగా వస్తాడని చెప్పాను ఫస్ట్. అంత్యక్రీస్తు శాంతి దూతలాగా వచ్చి నేను మీకు సంధి కుదిరిస్తాను అని చెప్తాడు. సంధి కుదిరిస్తానని చెప్పి ఇశ్రాయేలీలను ఎక్కడ మందిరం కట్టించడానికి ఒప్పిస్తాడంటే, ఇప్పుడు డోమ్ ఆఫ్ ద రాక్ అనేటటువంటి ప్రదేశంలో ఆల్రెడీ ముస్లింలకు సంబంధించినటువంటి ఆ ప్రదేశం ఉంది, ఆరాధనా స్థలం ఉంది. కాబట్టి దానికి పక్కనే ఆనుకొని ఆ ప్రదేశంలో మీరు మందిరం కట్టుకోండి అని సంధి కుదురుస్తాడు. దీనికి ఇశ్రాయేలీలు కూడా ఒప్పుకుంటారు. ఇది ఇంత స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్ గా ముస్లింలు కట్టినటువంటి డోమ్ ఆఫ్ ద రాక్ వాళ్ళు ఎక్కడ కట్టారంటే, వాళ్ళు బై మిస్టేక్ యెరూషలేం మందిరం ఉన్న ప్రదేశం అని అనుకొని యెరూషలేం మందిరం ఉన్న ప్రదేశం దగ్గర కాకుండా దాని వెలుపల ఆవరణం ఉన్న ప్రదేశంలో డోమ్ ఆఫ్ ద రాక్ అనేటటువంటి కట్టడాన్ని కట్టారు. అంటే ముస్లింల ఆరాధన స్థలాన్ని కట్టారు. ఇప్పుడు అక్కడ అంతా ఆరాధన చేస్తుంది ఎవరు అంటే మహమ్మదీయులు ఆరాధన చేస్తున్నారు. ఏ ప్రదేశంలో? యాక్చువల్ గా యెరూషలేము దేవాలయం యొక్క ఆవరణము ఉండేటటువంటి ప్రదేశంలో, అంటే వెలుపలి ఆవరణం ప్రదేశంలో, అంటే అన్యజనులకు చెందాల్సిన దాంట్లోనే వాళ్ళు కట్టుకున్నారు. అందుకని బైబిల్లో స్పెసిఫిక్ గా ఏం రాయబడిందంటే, అది అన్యులకి ఇవ్వబడును, దాన్ని కొలత వేయొద్దు. ఎక్కడైతే డోమ్ ఆఫ్ ద రాక్ ఉందో అది కొలత వేయాల్సిన పని లేదు. అది అన్యులు ఆల్రెడీ కాళ్ళతో తొక్కుతున్నారు. అక్కడ అన్యులంటే ఎవరు ఇక్కడ అంటే ఖచ్చితంగా ముస్లింలు అన్యులుగానే పిలువబడుతున్నారు. మనం కూడా అన్యులమే, కానీ యేసుక్రీస్తుని తెలుసుకున్నాం కాబట్టి మనం ధన్యులమయ్యాం. ఇప్పుడు వాళ్ళు మేము ఇశ్రాయేలీల మందిరం ఉండేటటువంటి ప్రదేశంలో దాన్ని కూలగొట్టి మా మందిరం కట్టుకున్నాము అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఆవరణంలో తప్పుగా బై మిస్టేక్ వాళ్ళ మందిరాన్ని కట్టుకున్నారు. కానీ బేసికల్ గా ఇశ్రాయేలీలు మందిరం కట్టుకోవాల్సినటువంటి ప్రదేశం అలాగే పక్కన మిగిలింది. వాళ్ళ దృష్టిలో అది ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశం. ఇప్పుడు అంత్యక్రీస్తు మధ్యవర్తి వచ్చి ఏం చేస్తాడంటే, ఈ ప్రదేశం ఖాళీగా ఉంది కదా, మీరు పట్టువిడుపులకు పోకండి, మీరు ఇక్కడ కట్టుకోండి అని ఇశ్రాయేలీలను ఒప్పిస్తాడు. ఇశ్రాయేలీలకు ఆల్రెడీ అసలైనటువంటి ప్రదేశం ఏదో తెలుసు కాబట్టి వాళ్ళు దానికి ఒప్పుకొని వాళ్ళు వెంటనే మందిర నిర్మాణం జరుగుతుంది. ఈ మందిర నిర్మాణం కూడా చకచక జరిగిపోతుంది. ఆల్రెడీ మరి టెంపుల్ ఫౌండేషన్ అనేటటువంటి ఒక సంస్థ, ఇశ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి బలమైన సంస్థ, దీనికి మందిర నిర్మాణం కొరకు, ఆలయ నిర్మాణం కొరకు కావాల్సినటువంటి అన్నింటినీ రెడీగా పెట్టుకుంది. అంటే వన్స్ గ్రీన్ సిగ్నల్ వచ్చి కడుతున్నాం అనగానే చక్క పనులన్నీ అయిపోయి మందిరం అట్లా నిలబెట్టబడుతుంది అన్నట్టుగా అన్ని రెడీమేడ్ గా బ్రిక్స్ నుండి మెటీరియల్ నుండి అన్ని రెడీగా పెట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి సంస్థ ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ ప్రవచనాలు ఊరికనే చెప్పబడవు. ప్రకటన గ్రంథంలో అంత క్లియర్ గా అప్పుడే ఆవరణాన్ని వదిలేయండి అని కొలతలు వేయిస్తున్నారంటే, ఆ ఆవరణం ఆల్రెడీ అక్కడ ముస్లింలు కట్టుకున్నారు. అక్కడ కట్టడం కుదరదు, మీరు కట్టలేరు. కాబట్టి అసలైనటువంటి దాన్ని నేను దాచిపెట్టాను. అసలైనటువంటి ప్రదేశము వాళ్ళు కనుగొనకుండా నేను వాళ్ళని
త్రోవ తప్పించాను కాబట్టి వాళ్ళు తప్పు ప్రదేశాన్ని, అంటే ఇశ్రాయేలులో మందిరం ఉన్నటువంటి ప్రదేశానికి పక్కనే ఆనుకొని ఉన్నటువంటి వేరే ప్రదేశాన్ని చూసి అదే ఇశ్రాయేలు దేవాలయం ఉన్నటువంటి ప్రదేశం అని తలంచి అక్కడ వాళ్ళు డోమ్ ఆఫ్ ద రాక్ కట్టుకున్నారు. కానీ అసలైన ప్రదేశాన్ని నేను ఖాళీగానే ఉంచానని దేవుడు చెప్పి ఈ మాటలను వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. వెలుపలి ఆవరణమును ఆయన వదిలివేసి కొలుస్తున్నాడంటే అది నాకు చెందింది కాదు, నాకు చెందిన దానికి నేను ప్రదేశాన్ని నేను కడుతూ ఉన్నాను అని చెప్తున్నాడు. సో ఈ క్రమంలోనే ఈ సంధి కుదిరే దగ్గరే వన్ వరల్డ్ గవర్నమెంట్ అని, వన్ వరల్డ్ రిలీజియన్ అని, క్రిస్లాం అనేటటువంటి మతం, అంటే మొత్తం ఇప్పుడు క్రిస్టియన్స్ కైనా అబ్రహామే పితరుడు, ముస్లిమ్స్ కైనా అబ్రహామే పితరుడు, యూదులకైనా అబ్రహామే పితరుడు, రోమన్ క్యాథలిక్స్ కైనా అబ్రహామే పితరుడు. కాబట్టి మనందరం కొట్టుకోవటం ఎందుకు? ఒక తటస్థమైనటువంటి కంట్రీలో, ఒక మతపరమైనటువంటి ఆంక్షలు లేనటువంటి కంట్రీలో ఒక అబ్రహామిక్ టెంపుల్ ని కడదాం. అందులో క్రైస్తవులకు ఒక భాగం, ముస్లింలకు ఒక భాగము, క్రిస్టియన్లకు ఒక భాగము, యూదులకు ఒక భాగం కేటాయించి అందరం కలిసి అక్కడే ఆరాధన చేసుకుందాం అనేటటువంటి ప్రపోజల్స్ కూడా వస్తూ ఉన్నాయి. దానికోసం దుబాయ్ లో కానీ, యెమెన్ లో కానీ ప్రదేశాలు ఏవో చూసేటటువంటి పనులలో పడ్డారు కొంతమంది దౌత్యవేత్తలు. అంటే మనము హౌ క్లోజ్ ఆర్ వి టు ద సీక్రెట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో నేను ఇంతవరకు చెప్పినట్టుగానే ఈ మందిరము కట్టిన తర్వాత దేవుని రాకడ, యేసుక్రీస్తు ప్రభుల వారి సీక్రెట్ రాకడ రాదు. ఆయన రాకడ వచ్చిన తర్వాత మందిరం వెంటనే కట్టబడుతుంది. అది మనం తెలుసుకోవాలి. సో మందిరం కట్టబడిన తర్వాత చూద్దాంలే అనే మనం అనుకోకూడదు. మనము ముందుగానే సిద్ధపడి ఆయన రహస్య రాకడలో మధ్యాకాశములకు వచ్చినప్పుడు మనందరం కూడా ఆయనతో ఎత్తబడేటటువంటి స్థితిలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం ఉండాలనేది దేవుడు మనకు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నటువంటి అంశం. సో ఇక్కడ ఇంకా మనము ముందుకు వచ్చినట్లయితే, సో ఇక్కడ అంత్యక్రీస్తు గురించిన మాటలు కూడా మనం కొన్ని తెలుసుకోవాలి. 2 థెస్సలోనియన్స్ 2వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. ఎవరైనా తీస్తే చదవండి. నేను చదువుతున్నాను, వినండి. మొదట భ్రష్టత్వము సంభవించి, నేను 2 వచనం నుంచి చదువుతున్నాను. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని, బెదరకుండా వలననియు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. సో ఇక్కడ అపవాదికి, అంటే అంత్యక్రీస్తుకి ఇవ్వబడినటువంటి మొట్టమొదటి పేరు ఏంటంటే పాప పురుషుడు. నేను మీకు ఇదివరకు ఫస్ట్ అధ్యాయాలు ధ్యానం చేసేటప్పుడు అంత్యక్రీస్తు ఎలా నెమ్మదిగా రైన్లోకి వస్తాడు అన్న విషయాన్ని నేను మీకు చెప్పాను. సో పాప పురుషుడు అనేటటువంటి పేరు ఇవ్వబడింది. ఆ తర్వాత క్రింద 8వ వచనం చూడండి. 8వ వచనం చదువుతున్నాం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడను. ఇంకొకటి ఏంటి? ధర్మ విరోధి అనేటటువంటి పేరు ఇవ్వబడింది. ఈ అంత్యక్రీస్తుకు 2 షేడ్స్ ఉన్నాయి, 2 పేర్లు ఉన్నాయి. ఒకటి పాప పురుషుడు, రెండవది ధర్మ విరోధి. ఈ పాప పురుషుడి పని ఏంటంటే మొట్టమొదట శాంతిదూతగా వచ్చి ప్రజలందరినీ పాపము చేయటానికి, భ్రష్టత్వంలోనికి నడిపించడానికి ప్రయత్నిస్తాడు. సో ఈ టైంలోనే పాపం చేయడానికి విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది, కానీ మంచి పనులు చేయడానికి మాత్రం ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు. ఎవరైనా నీతిగా ఉంటున్నారని అనిపించినట్లయితే వెంటనే వాళ్ళని హింసలు పెడతారు. ఎవరైనా మంచిగా ఉంటున్నారు, న్యాయంగా ఉంటున్నారు, యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారు అని తెలిస్తే వెంటనే వాళ్ళని ఇబ్బందుల పాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి రోజులు వచ్చేస్తుంది. కానీ పాపం చేస్తాను, నేను సైకోలాగా ఇష్టం వచ్చినట్టు మానభంగాలు చేస్తాను, విచ్చలవిడి లైంగిక కోరికలతోటి, విచ్చలవిడి లైంగిక కార్యకలాపాల్లో మునిగిపోతాము, కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకుంటాము, ఎల్జిబిటి క్యూలు, ఇవన్నిటిని కూడా మేము చాలా విచ్చలవిడిగా ముందుకు తీసుకెళ్తాము అని ఎవరైతే అంటారో వాళ్ళకి విపరీతమైనటువంటి మద్దతు ప్రభుత్వాల నుంచి లభిస్తుంది. మీరు గమనించినట్లయితే ఇప్పుడు కూడా ట్రెండ్ ఎలాగ మారిపోయిందంటే, భారతదేశంలో మనము ఇంత సాంప్రదాయబద్ధమైనటువంటి భారతదేశం అని మనం అనుకుంటాం కదా. ఇంత సాంప్రదాయబద్ధమైనటువంటి భారతదేశంలో కూడా ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాదన బలంగా వినిపిస్తుంది. పెద్ద పెద్ద కమ్యూనిటీలే తయారైపోయాయి. ఢిల్లీలో ఉంది ఆ కమ్యూనిటీ, కేరళలో ఉంది. విచ్చలవిడి అంటే లైంగిక కార్యకలాపాలకు లైసెన్స్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా
మరి నాంది పలుకుతున్నాయి. కొన్ని నాస్తిక దేశాల్లో అయితే ఇప్పటికే గే సెక్స్ మ్యారేజ్ కి, లెస్బియన్ మ్యారేజెస్ కి అన్నిటికీ కూడా లైసెన్స్లు ఇచ్చేశారు. మీ ఇష్టం, మీరు ఎట్లన్నా సావండి. మీరు ఎవరిని ఎవరు పెళ్లి చేసుకుంటారా, ఒకరిని ఇద్దరు పెళ్లి చేసుకుంటారా, ఇద్దరిని ముగ్గురు పెళ్లి చేసుకుంటారా, మగవాళ్ళు మగవాళ్ళని పెళ్లి చేసుకుంటారా, ఆడవాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటారా, దీంతో మాకు సంబంధం లేదు. మీ జీవితం మీ ఇష్టం, మీ లైంగిక కోరికలు మీ ఇష్టం అనేటటువంటి దేశాలు, స్వేచ్ఛాయుత దేశాలు కూడా ఉన్నాయి. అంటే మనందరం కూడా ఇదిగోండి ఇక్కడ రాయబడినటువంటి మాటల వైపుగా మనం పరుగులెత్తుతూ ఉన్నాం. లోకం త్వరగా పరిగెత్తుతూ ఉంది. సో వీడు ఏం చేస్తాడంటే పాప పురుషుడు మనుషులందరిలోనికి పాపాన్ని పుట్టిస్తాడు. పాపం చేయాలనే కోరికను కలిగిస్తాడు. గొప్ప గొప్ప వాళ్ళు తొట్టు పడతారు. మంచి మంచి బోధకులు అనుకున్న వాళ్ళు తూలి పడిపోతారు. మంచి మంచి ప్రార్థనా పరులు అనుకున్న వాళ్ళు కిందకు పడిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకనే దేవుడు వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంత్యక్రీస్తు ఉన్నటువంటి మరొక పేరు పాప పురుషుడు. ఈ పాప పురుషుడు అందరినీ పాపం చేయడానికి అందరినీ యాక్టివేట్ చేసి తర్వాత ఏం చేస్తాడంటే మొత్తము ఫస్ట్ 3.5 సంవత్సరాలు మంచి వాడిగా ఉండి ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఏం చేస్తాడంటే తన నిబంధనను వాడు మీరి నిబంధనను బ్రేక్ చేసి తన బాండ్ కావనెంట్ ఏదైతే ఉందో ఆ ప్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు ధర్మ విరోధిగా బయలుపరచబడతాడు. ధర్మ విరోధి అంటే ధర్మానికి ఉన్నటువంటి విరోధి, ధర్మానికి అడ్డుగా ఉన్నటువంటి విరోధి. సో వాడు ఏం చేస్తాడంటే వచ్చి అంత్యక్రీస్తు దేవాలయంలో కూర్చుంటాడు. సో మా పైన 3వ వచనము 4వ వచనంలో చూసినట్లయితే పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. తాను దేవుడనని తన్ను కనబరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక. చూడండి, ఏ విధముగానైనాను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. తన్ను దేవుడని కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. సో ఈ మందిరం కట్టిన తర్వాత ఫస్ట్ 3.5 years మామూలుగానే ఉన్నట్టుండి ఆ తర్వాత ఏం చేస్తాడంటే నేనే దేవుడిని అని చాలా మెజారిటీని సంపాదించుకొని ఇప్పుడు యెరూషలేము ఆలయంలోకి వచ్చి కూర్చుంటాడు. ఏదైతే పునర్నిర్మించబడినటువంటి ఆలయం ఉందో, యూదులు తిరిగి కట్టుకున్నటువంటి ఆలయంతో యూదుల్ని కూడా కాంప్రమైజ్ చేసేసి అప్పటి వరకేమో యూదుల దృష్టిలో నేనే మీకు కట్టించాను దేవాలయాన్ని అని చెప్పి నెమ్మదిగా ఏం చేస్తాడంటే వచ్చి ఆ దేవాలయంలో కూర్చొని నేనే దేవుడిని అని చెప్తాడు. దీన్ని ఆల్రెడీ మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. దయచేసి ఎవరైనా తీసి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. చదవండి. 15. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను చాలా నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుకాక. దానియేలు చెప్పిన నాశనకరమైన హేయ వస్తువు నిలవకూడని చోట నిలిచినప్పుడు ఏంటా నాశనకరమైన హేయ వస్తువు? దీని గురించి చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కానీ అన్నిటికంటే బెటర్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఈ నాశనకరమైన హేయ వస్తువు ఎవరో కాదు, అంత్యక్రీస్తే. ఎందుకు నాశనకరమైన హేయ వస్తువు అంటే వాడు నాశనం చేయటానికి వచ్చాడు కాబట్టి, వాడు నాశనకర్త, నాశన పాత్రుడు అని వ్రాయబడింది. చూడండి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు. సో నాశన పుత్రుడు అని రాయబడింది. దాని కింద 1 అని నెంబర్ వేసి ఫుట్ నోట్ లో నాశన పుత్రుడు అంటే నాశనాన్ని కలిగించేవాడు, నాశనానికి కారణమయ్యేవాడు, డిస్ట్రాయర్. అది ఎవరికి పేరు అంటే సాతానుకే పేరు. సాతాను అంత్యక్రీస్తుగా తను తాను బయలుపరచుకొని మొట్టమొదటి 3.5 సంవత్సరాలు శాంతి దూతగా కనపడి ఆ తెల్లని గుర్రం మీద వచ్చి అందరినీ మోసం చేసి యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించి యూదుల దగ్గర కూడా మన్నల్ని పొందుతాడు. కానీ ఒకానొక టైంకి సరిగ్గా 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ నిబంధనను బ్రేక్ చేసి నేనే దేవుణ్ణి అని చెప్పేసి వచ్చి యెరూషలేము దేవాలయంలో కూర్చుంటాడు.
అప్పుడు అందరూ యూదులందరూ కూడా గ్రహించుకోవాలి అని చెప్తున్నాడు. యూదులందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూర్చుంటాడు అంటే వాడి టైం వచ్చినప్పుడు వాడు నేనే దేవుడు నన్ను కూర్చున్నప్పుడు నాశనకరమైన ఏ వస్తువు నిలవకూడని చోట నిలిచింది అని మనం అర్థం చేసుకోవాలి. దానియేలు ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు ఈ నాశనకరమైన ఏ వస్తువు గురించి అంటే, ఇప్పుడు జాగ్రత్తగా ఒకరు చదవండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. 12. అనుదిన బలి నిలువ చేయబడిన కాలం మొదలుకొని నాశనం కలిగే హేమైన దానిని నిలవబెట్టే వరకు 1290 దినములగును. చాలండి. సో మళ్ళీ ఇక్కడ కూడా బలి ఆగిపోయింది, నిలిచిపోయిన దగ్గర నుంచి నాశనకరమైన హే వస్తువును నిలబెట్టే వరకు ఒక సర్టన్ పీరియడ్ టైము, ఈ టైం వరకు కూడా అవుతుంది అని రాయబడినట్లుగా ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మామూలుగా అయితే గమనించాలి, హాఫ్ ఇయర్ అంటే ఇప్పుడు అంటే ఎట్లాగంటే 3.5 సంవత్సరాల కాలాన్ని మనం లెక్కించినట్లయితే 1260 రోజులు వస్తాయి. అయితే ఇక్కడ 1098 అన్నాడు. అంటే ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి రహస్య రాకడ వచ్చిన తర్వాత కొన్ని రోజుల్లోనే, ఎగ్జాక్ట్లీ 40 days లోనే దీన్ని నిర్మించడం జరుగుతుంది. లెక్క కరెక్ట్ సరిపోతుంది చూడండి. సో దీన్ని నిర్మించడం జరిగి వెంటనే యెరూషలేము ఎవరు ఆన్ చేసి ఉన్నారండి, ఒకసారి చూడండి. ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది. సరిపోయింది. ఓకే, రైట్. సో దీనికి అంటే నాశనకరమైన ఏ వస్తువు గురించి ఏదో దేవుడు ఒక్కసారి చెప్పి వదిలిపెట్టలేదు. పాత నిబంధన గ్రంథం నుంచి హెచ్చరిస్తూనే వస్తున్నాడు. అదే విషయాన్ని మత్తయి సువార్తలో చెప్పాడు. అదే విషయాన్ని మళ్ళీ ప్రకటన గ్రంథంలో కూడా చెప్తూ ఉన్నాడు. సో ఇది ఖచ్చితంగా కూడా ఈ నాశనకరమైనటువంటి బలి నిలిచిపోయి నాశనకరమైన హే వస్తువు అంటే ఎవడైతే నాశనకరమైన నాశన పుత్రుడు అని పేరు సాతానికే ఉంది, ఇంకా ఎవరికి లేదు. కాబట్టి అక్కడ కూర్చునేది దేవుడు కూర్చునే స్థానంలో సాతాను కూర్చుంటాడు. అందుకని వీడిని ఏమన్నాడంటే నాశన పుత్రుడు అని అన్నారు. సో ఈ విధంగా మొత్తానికైతే అక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ ఇశ్రాయేలీలందరికి కూడా భయం పట్టుకుంటుంది. అదేంటి దేవుడు కూర్చునేటటువంటి ప్రదేశంలో వీడు కూర్చున్నాడు ఏంటి అని చెప్పేసి భయం పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఒక్క విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే ఆలయము వెలుపలి ఆవరణమును వదిలిపెట్టడం వెనకాల ఉన్నటువంటి మర్మం తెలుసుకున్నాం మనము. అదే విధంగా మరి ఇంకా అంత్యక్రీస్తుకు సంబంధించి అంత్యక్రీస్తుకు 2 పేర్లు ఉన్నాయి, పాప పురుషుడు, ధర్మ విరోధి అని ఉన్నాయని. అదే విధంగా మరి నాశనకరమైన హే వస్తువు అయినటువంటి ఈ పాప పురుషుడు మందిరంలో కూర్చున్నప్పుడు అప్పుడు ఈ ఎవరు ఎక్కడికి పారిపోవాలన్న విషయం కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాయబడింది. యూదావారు కూడా అక్కడ ఉండకూడదు. ఒకవేళ ఏదైనా పనిలో ఉన్నట్లయితే ఆ పనిని అక్కడికక్కడ వదిలిపెట్టేసి కొండలకు పారిపోవాలి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, పారిపోవాలి అని చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే నేను మిమ్మల్ని కాపాడుతాను అని అర్థం. మీరు అలర్ట్ గా ఉండి ఇలా జరిగినప్పుడు మీరు పారిపోండి, మీకు శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ దినము, ఆ మహాశ్రమ దినము కలిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఉన్న చోట ఉండొద్దు, మీరందరూ కూడా కొండల దగ్గరికి పారిపోవాలి. ఈ కొండలు ఎవరు అంటే మనకి రక్షణకర్త అయినటువంటి యెహోవా అని. అందుకనే దావీదు భక్తుడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడికి కలుగును, యూదావారు కొండల తట్టుకు పారిపోవాలను అని చెప్తూ ఉన్నాడు. సో మీరందరూ కూడా ఎవరి దగ్గరికి శరణం కోసం రావాలంటే దేవుడు నాయన నా దగ్గరికి రావాలి, అప్పుడు నేను మిమ్మల్ని కాపాడతాను. ఆ మిగతా 3.5 సంవత్సరాలు ఎవరైతే పారిపోయారో వాళ్ళని నేను కాపాడతాను, మహాశ్రమలలో పడకుండా నేను కాపాడతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కానీ కొంతమంది మాత్రం యూదులు ఏం చేస్తారంటే అంత్యక్రీస్తుని యాక్సెప్ట్ చేసి, కొంతమంది లోకంలో చాలా మంది అంత్యక్రీస్తుని యాక్సెప్ట్ చేసి వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు మాత్రం అక్కడే మిగిలిపోతారు అన్న విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. అదే విధంగా సో ఇక్కడ ఇప్పుడు మనం మొన్న తెలుసుకున్నట్టుగా ఇద్దరు సాక్షులు వచ్చారు. ఇద్దరు సాక్షులు వచ్చిన తర్వాత వారిద్దరు కూడా ఒక క్రూర మృగం వచ్చి వారితో యుద్ధం చేసి వాళ్ళని జయించి వాళ్ళని చంపేసింది.
ఈ క్రూర మృగం వచ్చి జయించి చంపేసి ఎక్కడికి వెళ్ళింది, అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలనుకుంటే 12వ అధ్యాయం చదవాలి. ఇదే 12వ అధ్యాయం, ఇదే మహాఘట సర్పం, ఇదే ఘట సర్పం, ఇదే క్రూర మృగం. అంటే ఇదే అంత్యక్రీస్తు. సో ఈ అంత్యక్రీస్తు ఏం చేశారంటే, మొదట అంటే ఈ క్రూర మృగం వచ్చేసి ఈ సాక్షులను ఇద్దరిని చంపేసరికి ఈ 3.5 రోజులు కూడా కనీసం వీళ్ళని సమాధిలో కూడా పెట్టకుండా, సమాధి చేస్తే వాళ్ళ శవాలను చూసి మనం వికట తాండవం చేయలేము అన్నటువంటి ఆలోచనతోటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఆ సమాధిలో కూడా పెట్టకుండా ఆ శవాల్ని బయటగానే ఊరేగిస్తూ అక్కడే పడేసి, చూడండి మనల్ని ఇన్ని రోజులు చిరాకు పెట్టి, మనకి ఇన్ని రోజులు టార్చర్ పెట్టినటువంటి వీళ్ళు చచ్చిపోయారు అని వాళ్ళు ఎంతగానో పండుగ చేసుకుంటున్నారు. అసలు యాక్చువల్‌గా వీళ్ళు ఎలా టార్చర్ పెడుతున్నారు? వీళ్ళకి ఎలాంటి అధికారం ఇవ్వబడింది? తాము ప్రవచింపు దినములో వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం ఉంది. తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. సో వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. సో ఇక్కడ వీళ్ళకి ఇవన్నీ కూడా ఏంటంటే, వీళ్ళు మాట్లాడితే, వీళ్ళు సాక్ష్యం చెబితే ప్రజలకి బాధేసిపోతుంది. వీళ్ళు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు అంతే. వీళ్ళు సాక్ష్యం వినొచ్చు కదండి జనాలు. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. వీళ్ళొచ్చి ఏం చెప్తున్నారంటే, యేసే దేవుడని సాక్ష్యం చెప్తున్నారు. ఆ సాక్ష్యాన్ని వినడం ఎవరికి నచ్చట్లే. మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి అని చెప్తుంటే ఎవరికి నచ్చట్లే. నచ్చక అది వాళ్ళని బాధ పెట్టినట్టుగా ఫీల్ అయిపోతున్నారు. మమ్మల్ని చాలా టార్చర్ పెట్టేస్తున్నారు వీళ్ళు. మీరు కూడా గమనించారో లేదో ఎప్పుడైనా, బాగా పాపంలో ఉన్నోళ్ళ దగ్గరికి పోయి మీరు వాక్యం చెప్తుంటే వాళ్ళకి ఎంత చిరాకుగుంటదో. అబ్బబ్బబ్బబ్బా! నన్ను చావగొట్టొద్దు. ఏంటి ఈ అర్థపర్థం లేని మాటలు అని చెప్పేసి అసలు మనం వాక్యం చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నా అక్కడ ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు మనసులో దేవుడిని విసర్జించి ఉన్నారు. విసర్జించినటువంటి వాళ్ళకి వాక్యం చెప్తే ఎట్లుంటదంటే, వాళ్ళని అగ్ని గంధకాల చేత కాల్చినట్టుంటది. అందుకనే వాళ్ళకి టార్మెంట్ చేస్తున్నారు అని ఇంగ్లీష్ బైబిల్‌లో రాయబడింది. దే విల్ టార్మెంట్ దెమ్ విత్ ఫైర్ అండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఈ దేవుని యొక్క వాక్యముతోటి, అగ్నితోటి వాళ్ళు మనుషులందరినీ టార్మెంట్ చేస్తున్నాడు. వాక్యాన్ని అంగీకరించే వాడికి అది టార్మెంట్ గా ఉండదు, అది బాగుంటుంది. కానీ వాక్యాన్ని విసర్జించే వాడికి మాత్రము అది టార్మెంట్ చేసినట్లుగా ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా చేసి వీళ్ళు చనిపోయినప్పుడు ప్రజలు చాలా సంతోషపడుతూ, ఒకరికొకరు గిఫ్ట్స్ పంపించుకుంటూ, ఒకరికొకరు ఎంతో సంతోషంగా పండుగ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఒక ఇద్దరి చావు ఏం చేసిందంటే, ఆ జనాలకి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కలిగించింది. మన దేశంలో కూడా ఆ మధ్యలో ఒక తీవ్రవాదిని, కసబ్ అనే తీవ్రవాదిని ఉరేసినప్పుడు కొంతమంది స్వీట్లు తినిపించుకున్నారు. ఎందుకంటే తీవ్రవాదిని చంపేశారు అని స్వీట్లు తినిపించుకున్నారు. ఓకే, కొంతవరకు అది సమంజసనీయమే. అయినప్పటికీ ఒకడు చనిపోయారని చెప్పేసి స్వీట్లు తినిపించుకోవడం ఎంతవరకు న్యాయం అని ఎన్నో మానవ హక్కుల సంఘాలు లేచాయి. మొన్న ఈ మధ్య కాలంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు కూడా కొంతమంది అది బాగా సరిపోయింది, తిక్క కుదిరింది అని చెప్పేసి వికటాటాసం చేసి డాన్స్లు వేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలా చేసినప్పుడు మాత్రము ఎవ్వరు, ఏ మానవ హక్కుల సంఘాలలో వచ్చి ఎవ్వరు కూడా వాదించలేదు, మాట్లాడిన వాళ్ళని ఖండించలేదు. ఇంకా అందరూ కూడా దాన్ని కేవలం మత దృక్కోణంలోనే చూశారు. చూడండి, ఒక తీవ్రవాది నీవు ఉరి తీసి చంపేస్తే మానవ హక్కుల సంఘాలు బయటకు వచ్చి మాట్లాడాయి. కానీ కేవలం ఒక మంచి మాటలు చెప్పిన వాడు, మంచి మాటలు చెబుతూ మరి ప్రమాదానికి గురయ్యో, హత్య చేయబడో చనిపోయినప్పుడు మాత్రము ఎవరు ముందుకు రావట్లేదు. దేవుని వాక్యం చెబితే ఎవరికైనా సరే మంటలు పెట్టి కాల్చినట్టుగానే ఉంటది పాపాన్ని ఇష్టపడే వాళ్ళకి. సో ఇక్కడ వీళ్ళిద్దరు సాక్షులు వచ్చి, మోషే, ఏలియాలు వచ్చి మంచిగా అద్భుతాలు చేస్తూ, గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, సాక్ష్యం ఇస్తూ ఉంటే, దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళకి మంటలతో కాల్చినట్టుండి వీళ్ళు ఫైనల్ గా చనిపోయేసరికి ఎంతో ఆనందంతో కట్నాలు ఇచ్చుకుంటున్నారట. ఏమంటే అప్పటి వరకు శత్రువులు కూడా మొత్తానికైతే మన ఇద్దరికి కామన్ శత్రువు వీడు చచ్చిపోయాడు అని చెప్పేసి ఒకరికొకరు గిఫ్ట్లు పంపించుకోవటం, ఇదంతా కూడా జరిగింది. అయితే తర్వాత ఏమైందంటే 3.5 దినాల తర్వాత ఇప్పుడు పరలోకం తెరవబడి అక్కడికి వీరిద్దరు కూడా జీవాత్మ వచ్చినప్పుడు కొనుక్కోబడ్డాన్ని చూస్తున్నాం. అంటే వీరిద్దరు కూడా మరలా దేవుని దగ్గరకు చేర్చబడినట్లుగా చూస్తున్నాం. అది చూసినటువంటి వాళ్ళు భయభ్రాంతులై దేవుడిని మహిమపరిచారు అని మనం తెలుసుకుంటున్నాం.
ప్యారలల్ గా 12వ అధ్యాయంలో చూస్తే ఇదే టైంలో అంత్యక్రీస్తు కూడా చనిపోవడం జరుగుతుంది. అంత్యక్రీస్తు ఎలా చనిపోతాడంటే అచ్చు యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయినట్లుగానే చనిపోతాడు. అందరిని నమ్మించడానికి నేనే క్రీస్తు నమ్మించాలి కాబట్టి యేసుక్రీస్తు ఎలా చనిపోతాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందో దాదాపు దానికి దగ్గరగా ఉండేటట్టుగా యూదుల్ని నమ్మించడానికి నేనే క్రీస్తున్న లోకాన్ని అంతటి నమ్మించడానికి యేసుక్రీస్తు ప్రభువులు వారు చనిపోయిన విధంగానే అంత్యక్రీస్తు కూడా చనిపోతాడు. చూడండి, ఒకే సమయంలో ఇటు ఈ ఇద్దరు సాక్షులు చనిపోతారు, ఒకే సమయంలో అంత్యక్రీస్తు కూడా చనిపోతాడు. సో ఈ సాక్షులేమో ఇద్దరు దేవుని దగ్గర కొనుకోబడతారు. ఈ అంత్యక్రీస్తు చనిపోయినట్టు చనిపోయి మళ్ళీ ఇతను కూడా 3.5 దినాల తర్వాత తిరిగి లెగుస్తాడు. తిరిగి ఇప్పుడు అంటే సాతాను అనేవాడు మనిషి యొక్క శరీరాన్ని ఉపయోగించుకొని ఆపరేట్ చేస్తున్నాడు కాబట్టి వాడు ఎన్ని శరీరాలైనా మారొచ్చు. ఇప్పుడు మొదట ఒక అంత్యక్రీస్తు రూపంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు రెండవ రూపాన్ని ధరించుకుంటాడు. ఇంకా మహాక్రూరమైనటువంటి ఘట సర్పంగా వీడు మారిపోయి ఇప్పుడు డిస్క్రిప్షన్ మారిపోయి వేరే రూపంలోనికి వచ్చి అందరిని హింసించడం మొదలు పెడతాడు. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా కన్ఫ్యూజన్ లో పడిపోతారు. ఒకవైపు యేసుక్రీస్తే అనుకోవాలా అంత్యక్రీస్తుని, అంత్యక్రీస్తు కూడా చనిపోయాడు, 3వ దినం లేచాడు కాబట్టి ఈయనే దేవుడు అనుకోవాలా అనేటటువంటి కన్ఫ్యూజన్ అందరికీ కూడా వచ్చేసి అయినట్టుగా ఉంది. ఒకవైపు పరలోకంలో ఈ తెరవబడినప్పుడు వీళ్ళందరూ కూడా పరలోకానికి ఎక్కిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంకేముంది అంత్యక్రీస్తు చనిపోయాడు కాబట్టి ఇక నీవే ఏలాలి ప్రభు అంటూ యేసుక్రీస్తు ప్రభువుల వారికి విన్నపం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కానీ చివరి వచనంలో మాత్రము మనం ఒక్క మాట చూసుకుంటాము. మరియు పరలోకమందు, చివరి వచనం అంటే 19వ వచనం అండి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను కలిగెను. ఇప్పుడు మందసం గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఇంతసేపు దేవుని ఆలయం గురించి విన్నాము, ఇప్పుడు మందసం గురించి వింటూ ఉన్నాం. మందసం గురించి టాపిక్ ఎందుకు వచ్చింది ఇక్కడ? మందసం భౌతిక సంబంధమైంది కదా. ప్రత్యక్ష గుడారములో దేవుడు మోషేని ప్రత్యక్ష గుడారము నిర్మించమని చెప్పినప్పుడు అందులో మందసాన్ని ఎలా కట్టాలో కూడా చెప్పాడు. మందసం అన్నది భౌతికంగా కనపడినటువంటి ఒక బాక్స్. సో ఆర్క్ ఆఫ్ కవనెంట్, ఆర్క్ అంటే ఒక బాక్స్ అని అర్థం. సో ఈ బాక్స్ ని కట్టి ఆ విధంగా బాక్స్ ని నిర్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ బాక్స్ ఎక్కడ కనపడుతుంది? ఈ మందసము అంటే పరలోకంలో కనపడుతుంది. ఇశ్రాయేలీలు అత్యంత పవిత్రంగా ఎంచేటటువంటి వస్తువులలో ప్రధానమైంది నిబంధన మందసం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దాన్ని వాళ్ళతో కూడా తీసుకెళ్తారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం నిర్మించబడిందో అప్పటి నుండి వాళ్ళు ఎక్కడికి మారితే ఎక్కడికి ప్రయాణిస్తే అక్కడికి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందసాన్ని వాళ్ళు మోసుకెళ్తూ ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళు కొన్ని యుద్ధాలు గెలవాలనుకున్నప్పుడు కూడా సమూయేలు కాలంలో, ఏలీ కాలంలో మేము యుద్ధాలు గెలవాలి కాబట్టి మందసాన్ని యుద్ధ భూమికి తీసుకెళ్లాలని చెప్పి యుద్ధ భూమికి తీసుకెళ్లారు, కానీ వాళ్ళు ఓడిపోవడం జరిగింది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మందసం అన్నది వాళ్ళకి చాలా పవిత్రమైంది. వాళ్ళు ఎప్పటికీ కూడా మర్చిపోరు, దాన్ని పోగొట్టుకోరు. అయితే ఈ మందసము ఉండి మిస్ అయిపోయింది సడన్ గా. ఎప్పుడంటే బబులోను చెరకు ఇశ్రాయేలీలు కొనుక్కోబడినప్పుడు ఈ మందసం కనపడకుండా పోయింది. ముందుగానే దీన్ని ఇర్మియా దాచిపెట్టాడని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. అంటే హిస్టారికల్ ఎవిడెన్సెస్ చెప్తూ ఉన్నాయి. మక్కబీయుల గ్రంథం అని, అది బైబిల్లో లేదు, రోమన్ క్యాథలిక్ గ్రంథాల్లో ఉంటుంది. అక్కడ ఇర్మియా ఈ బబులోను చెరకు మందసాన్ని ఎక్కడ తీసుకెళ్లిపోతే అది అపవిత్రం అయిపోద్దేమో, దాన్ని నాశనం చేస్తారేమోనని ప్రవక్త అయిన ఇర్మియా దాన్ని ముందుగానే ఒక ప్రదేశంలో రహస్యంగా దాచిపెట్టినట్లుగా కొంతమంది చెప్తారు. అది నిజమని చెప్పను, నేను అబద్ధమని చెప్పను, కానీ అది అలా జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే మొదటగానే మనం ఒకసారి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం ఎవరైనా చదవండి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. ఆ తర్వాత ఎవరైనా దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఒకరు ఇర్మియా 3:16 చదవండి. అది చదివిన తర్వాత ఇంకొకరు దానియేలు 1వ అధ్యాయం 2వ వచనం తీసి రెడీగా ఉండండి. అది చెప్పినప్పుడు అది చదువుతారు. కానీ మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకం చేసుకొనరు. అది పోయినందుకు చింతపడరు. ఇక మీదట దాని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు.
యెహోవా నిబంధన మందసం అన్న మాటనే పూర్తిగా మర్చిపోతారట. ఒకప్పుడు వాళ్ళు ముందుకు అడుగు వేస్తే మాకు మందసం కావాల్సింది అనుకున్నటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళ గురించి వస్తున్నటువంటి ప్రవచనం ఏంటంటే వీళ్ళు బొత్తిగా మందసాన్నే మర్చిపోతారు అన్న విషయాన్ని చెప్తున్నాడు. నిజంగా మర్చిపోయారా మరి ఇశ్రాయేలీలు మందసాన్ని? మందసము యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఈ లోకంలో నివసించినప్పుడు యెరూషలేములో నిబంధన మందసం ఉందా అండి? యెరూషలేం దేవాలయంలో ఉన్నట్టు ఎక్కడన్నా బైబిల్ గ్రంథంలో ఉందా? ఎక్కడ కూడా లేదు. ఇది ఎక్కడ ఉంది అంటేనండి, ఇది ఇప్పుడు ఒకసారి ఎవరైనా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. దానియేలు 1వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని ఉమ్, మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ చాలు. వస్తువులను షీనారు దేశంలోని తన ఉమ్, దేవతాలయంలో తీసుకొని పోయి తన ఉమ్. దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఆ, ఇప్పుడు అప్పటి వరకు ఏమైంది అంటే బబులోను వాళ్ళు పరిపాలించారు. పరిపాలించిన తర్వాత ఇప్పుడు మరలా వీళ్ళ రాజ్యం వీళ్ళకి తిరిగి వచ్చేసింది. బబులోన్ వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీలను చెరపట్టుకొని పోయినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి అన్ని వస్తువులను కూడా తీసుకెళ్లిపోయారు. వీళ్ళ ముఖ్యంగా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే దేవతల విగ్రహాలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే చాలా ఇంట్రెస్ట్. వేరే దేవాలయాలు అది ఏమి ఇంట్రెస్టో ఏం పిచ్చో తెలియదు కానీ ముందు నుంచి ఆ నాగరికత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వెస్ట్రన్ అంటే ఈ ఈ ఈ ఈ దాన్ని ఏమంటారు, పాలస్తీనా, ఇస్రాయేలు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి టర్కీ, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి మోయాబు, ఈ అమ్మోనీయులు దేశాలు, వీటన్ని ఫిలిస్తీన్లు. వీళ్ళకి పిచ్చి ఏంటంటే అది ఏ దేవుడిదైనా సరే విగ్రహం కనపడితే చాలు వదిలిపెట్టరాళ్ళు. మీరు రాహేలు కూడా వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలు దొంగిలించుకొని వచ్చింది. చూడండి అదేమి ఇంట్రెస్టో అర్థం కాదు. అవి ఆ మామూలుగా అంతకంటే ఎక్కువ బంగారం ఉంది యాకోబు వాళ్ళకి, అది దొంగిలించుకొని వచ్చింది. ఇక్కడ కూడా చూస్తే ముఖ్యంగా ఒక అంటే అది ఏంటంటే సైకలాజికల్ గా మేము ఈ దేశాన్ని జయించామని చెప్పడానికి ఆ దేశం అత్యంత విలువైనదిగా ఎంచేటటువంటి దేవాలయాన్ని ముందుగా ముట్టడేస్తారు. ముట్టడేసి అందులో ఉన్నటువంటి ఏదైతే పవిత్రమైంది అనుకుంటారో దాన్ని తెచ్చేసుకుంటారు. కొంతమంది రాజులకి దేవుళ్ళు అంటే భయం ఉండి దీన్ని మేము అపవిత్ర పరిస్థితి నా మీదకి ఏం శాపం వస్తుంది, ఏం తెగులు వస్తుంది అని చెప్పేసి వాటిని టచ్ చేయకుండా జాగ్రత్తగా దాచిపెడతారు. కొంతమంది ఏమో వాటిని మీరు ఇవన్నీ కూడా మందిరానికి వాడినటువంటి పాత్రలు కదా, నేను ఇందులోనే బీర్ తాగుతాను, ఇందులోనే వైన్ తాగుతాను, మీ దేవుడు ఉన్నాడో లేదో చూద్దాము, మీ దేవుడు నిజంగా ఉన్నాడైతే నన్ను చంపేయాలి కదా అన్నటువంటి దృక్పథంతో చేస్తా ఉంటారు. అందుకనే మీరు గమనించినట్లయితే బెల్షస్సర్ కాలంలో బెల్షస్సర్ కూడా అట్లనే ఆ పాత్రల్లో మద్యం తాగుతూ వాటిని ఉపయోగిస్తుంటే దేవుడు చేతి వ్రాత రాయబడింది, మేనమైన టెకెల్ ఉఫార్సిన్ అని రాయబడింది. నేను తూకమునందు తూయగా నువ్వు తక్కువగా తూయబడితివి కాబట్టి నేను నిన్ను సంహరిస్తానని చెప్పి అక్కడ నుంచి బెల్షస్సరు రాజ్యం కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే మందసంకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఇంత ప్రాముఖ్యమైనటువంటి మందసాన్ని ఇశ్రాయేలీలు మర్చిపోయారు. ఇప్పుడు దానియేలు కాలం వచ్చేసరికి ఆ ఆ బబులోన్ దేశంలో అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు ఏం చేశాడంటే వాళ్ళు తీసుకున్నటువంటి అన్ని మందిరములకు సంబంధించిన పాత్రలన్నీ తిరిగి ఇచ్చారు. అక్కడ గమనిస్తే శేషించిన వాటిలో అని వ్రాయబడింది. ఇది చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకో. అంటే కొన్ని పోయినాయి. అక్కడ మందసం ఇస్తే మందసం కూడా ఇచ్చాడని రాయబడి ఉండేది. మందసం ఇచ్చినట్టు రాయబడలేదు. మందసం అప్పటికే మిస్సింగ్, మందసం లేదు. అప్పటి నుంచి ఇశ్రాయేలీలకి మందసం లేదు. ఎందులో అయితే ఒరిజినల్ గా చిగురించినటువంటి అహరోను కర్ర, మోషే యొక్క మన్నాతో కూడినటువంటి పాత్ర, ఇవి ఉన్నటువంటి ఒరిజినల్ మందసం ఏందో అది మిస్ అయిపోయింది. కొంతమంది ఏమంటారంటే ఈ మందసాన్ని దేవుడు పరలోకానికి తీసేసుకున్నాడు, ఆ మందసమే ఇక్కడ చూపిస్తున్నాడు అంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఇర్మియా ఆ మందసాన్ని ఎవరు ఎత్తుకుపోకూడదని ఈ శ్రమ రాకంటే ముందే గ్రహించుకొని దాన్ని దాచిపెట్టేశాడు అని చెప్తారు. ఇంకా ఒక ఆయన రాన్ వ్యాట్ అని ఆయన ఒక ఆర్కియాలజిస్ట్ అన్నమాట, పెద్ద ఆర్కియాలజిస్ట్. ఆయన ఏం చేశారంటే చాలా తవ్వకాలు జరిపి ఈ మందసం మిస్ అయిపోయిన మందసం ఎక్కడ ఉంది అని కనుగొన్నాడంటే సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేసినటువంటి ప్రాంతం, దాని పేరు గొల్గొతా కొండ. దానికి కపాలము అనబడినటువంటి అర్థం వచ్చింది. సరిగ్గా స్కల్ కపాలము ఏ విధంగా ఉంటుందో ఆ కొండ షేప్ అలా ఉంటుంది, అంటే బోడి కొండ అని అర్థం. దాన్ని ఎక్కడం చాలా కష్టం.
చాలా స్టీప్ కర్వీగా ఉంటుంది. సో అలాంటి కొండకి క్రింద అంటే అది నెమ్మదిగా ఫామ్ అయిపోయి కొండగా ఏర్పడింది. కానీ యిర్మీయా సరిగ్గా ఎక్కడ దాచిపెట్టాడంటే ఆ కొండకి అడుగు భాగంలో ఆ మందసాన్ని దాచిపెట్టాడు అని ఈ ఆర్కియాలజిస్ట్ కనుగొన్నాడు. అయితే ఇది బైబిల్ ప్రకారం చెప్తున్నారా అండి మీరు అని అడిగితే ఇది బైబిల్‌లో లేదండి. అందుకని నేను నమ్మమని కూడా నేను చెప్పట్లేదు. కాకపోతే ఇలా జరిగి ఉంటే మాత్రం నిజంగా ఎంత గొప్ప విషయమో మనం అర్థం చేసుకో ఒళ్ళు గగురు పొడిచేటటువంటి అద్భుతం ఇది. సో ఇది ఎందుకు అద్భుతం అంటున్నానో తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ వేసినటువంటి ప్రదేశానికి క్రింద దాచిపెట్టాడు. ఆ విషయం యూదులకు ఎవరికీ తెలీదు. వాళ్ళు మిస్ అయిపోయింది అనుకున్నారు. ఆ మందసం గురించే మర్చిపోయారు వాళ్ళు. మర్చిపోయి ఒక డమ్మీ మందసాన్ని పెట్టుకున్నారు. దాంతోటి ముందుకెళ్తున్నారు. అసలు మందసం ఎక్కడికి పోయిందో తెలియట్లేదు. దాన్ని వదిలేశారు. అయిపోయింది. దేవుడు చెప్పినటువంటి ప్రవచనం ప్రకారము ఇది యెహోవా నిబంధన మందసం అని మీరు ఇంకా అననే అనరు. దాన్ని మర్చిపోతారు. మీరు హాయిగా పాలస్తీనాలో మీకు మంచిగుంది. మిమ్మల్ని రోమా వాళ్ళు బాగా చూస్తున్నారు. మిమ్మల్ని ఏమి హింసించట్లేదు. మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి పాక్స్ రోమానా అని అంటారనమాట. అంటే పీస్‌ఫుల్ రోమన్ ఎంపైర్, పీస్‌ఫుల్ రోమన్ రూల్. ఇశ్రాయేలీయుల్ని రోమా వాళ్ళు పరిపాలించినప్పటికీ ఇశ్రాయేలీయుల మతపరమైన ఆచారాలను ఏమాత్రం అడ్డగించకుండా వారికి మతపరమైన స్వేచ్ఛ ఇచ్చారు. వారి తీర్పులు వారే తీర్చుకునేటటువంటి ఒక స్వేచ్ఛను కూడా ఇచ్చారు. అందుకని మీరే తీర్పు తీర్చుకోండి. మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారన్నారు యేసుక్రీస్తుని రోమా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు. సో ఇదంతా కూడా మర్చిపోయారు అనుకున్నటువంటి ఆ మందసాన్ని యిర్మీయా ఇక్కడ దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ దాచిపెట్టి ఈ మందసం ఇప్పుడు అసలైన మందసం యెహోవా మోషేకి చెప్పినప్పుడు మోషే నిర్మించిన మందసము ఎక్కడ దాచిపెట్టబడింది అంటే సరిగ్గా గొల్గొతా కొండ కింద యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేయబడినటువంటి ప్రదేశానికి కింద కాల్చబడింది. అంతేకాదు దాని మీద ఆర్కియాలజిస్టులు కనుగొన్నప్పుడు రక్తపు రెమినెంట్స్ కొన్ని శేషించిన రక్తాన్ని కూడా కనుగొన్నారు. అంటే రక్తం అంటే అక్కడ పచ్చి రక్తమే ఉండదు కానీ అక్కడ ఉన్నటువంటి మట్టిలో రక్తం కూడా ఉన్నట్టుగా, రక్తపు కణాలు కూడా ఉన్నట్టుగా వాళ్ళు కనుగొని దానికి సంబంధించినటువంటి టెస్టులు చేసినప్పుడు ఆ రక్తంలో ఒక జత క్రోమోజోములు మాత్రమే కనపడ్డాయి. అంటే ఇప్పుడు ప్రతి మనుషునికి కూడా XY క్రోమోజోములు 2 ఉంటాయి. కానీ ఆ రక్తంలో మాత్రము ఒక క్రోమోజోములు ఉన్నాయి. మగవాడికి స్త్రీకి సంబంధించినటువంటి క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి. అంటే ప్రతి మనిషి స్త్రీ పురుషుల కలయిక వలన పుడతారు కానీ ఆ రక్తము ఎవరిదైతే ఉందో ఆ రక్తం కలిగినటువంటి వ్యక్తి స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టలేదు కానీ కేవలం స్త్రీ రక్తంలో నుంచి మాత్రమే పుట్టాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు కనుగొన్నారు. అంటే ఆ రక్తం ఎవరిదై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఇంకెవరిదో కాదు, అది యేసుక్రీస్తు ప్రభువుల వారి రక్తమే అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రక్తం ఈ నిబంధన మందసం మీద ఎట్లా పడింది? ఇది కూడా ఆలోచిస్తే ఇప్పుడు సిలువ వేయబడినప్పుడు మనం 4వ మాట తర్వాత మహాభూకంపము కలిగినని మనం చదువుకుంటాం. భూకంపం వచ్చిందన్నమాట మనందరికీ తెలుసు. భూకంపం వచ్చితే ఏమవుతుందండి? భూమి 2గా చీలిపోయింది కదా. సరిగ్గా 2గా చీలిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి రక్తము కారి డైరెక్ట్ గా నిబంధన మందసం మీద పడింది. ఎందుకు పడింది? ఇంత కరెక్ట్ గా ఎందుకు పడాలండి ఆ మందసం అంటే ఇప్పుడు ఒకసారి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. చాలండి. ఇప్పుడు ఇక్కడ పరలోకపు సంబంధమైన వస్తువుల ఛాయారూపము మనం గమనించినట్లయితే దేవుడు పాత నిబంధనలో ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా పరలోకంలో ఆల్రెడీ ఉన్నటువంటి వస్తువుల యొక్క ఛాయారూపము అని మనం తెలుసుకోవాలి. ఇంకొకటి పాత నిబంధనలో మనం ఏదైతే ఒరిజినల్ గా చూస్తున్నామో అవన్నీ కూడా కొత్త నిబంధనలో మనము చూడబోయే వాటన్నిటికీ ఛాయారూపం అని మనం తెలుసుకోవాలి. అంతే కదండి. పాత నిబంధన
అసలైన దానికి ఛాయ అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ధర్మశాస్త్రము అసలైనటువంటి దానికి ఛాయా రూపముఖంగా ఉంది. అందుకనే మరి ధర్మశాస్త్రంలో ఫిజికల్ గా జరిగినవి ఇక్కడ కొత్త నిబంధనలు కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. మోషే చనిపోయాడు కదండి. మోషే చనిపోయి మోయాబ్ దేశంలో పాతిపెట్టబడ్డాడు. పాతిపెట్టబడిన తర్వాత ఎక్కడ చనిపోయాడు, ఎక్కడ పాతిపెట్టబడ్డాడు ఎవరికి తెలియదు అని చెప్పి రాయబడింది. కానీ యూదా పత్రికలో చూస్తే, యూదా పత్రికలో మిఖాయేల్ దేవదూత మోషే శరీరాన్ని మళ్ళీ పునరుద్ధానుడైనటువంటి మోషే శరీరాన్ని తీసుకొని పరలోకానికి చేరుకున్నట్టుగా చూస్తున్నాం. ఇక లిటరల్ గా యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరంతో ఏ విధంగా తిరిగి లేచాడో అదే విధంగా పాత నిబంధన గ్రంథంలో మోషే కూడా తిరిగి లేచాడు. కాకపోతే మోషే పునరుద్ధానము వేరేలాగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారి పునరుద్ధానము నిజమైనటువంటిదిగా ఉంది. అందుకనే అది సెన్సేషన్ అయింది. ఈ రోజు కూడా మనం యేసుక్రీస్తు నమ్ముతున్నాం. పాత నిబంధనలో దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను మన్నా ఇచ్చి పోషించి కాపాడాడు. వాళ్ళకి వర్షం కురవాల్సినటువంటి అవసరం రాలేకపోయింది. వారికి ఆహారం వండుకోవాల్సిన అవసరం రాలేకపోయింది. ఇప్పుడు కూడా మనం 12వ అధ్యాయం చదివేటప్పుడు ఈ స్త్రీ ఈ పరలోకమందు ఉన్నటువంటి ఈ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ స్త్రీ శిరస్సు మీద 12 నక్షత్రములను కలిగినటువంటి ఈ స్త్రీ కనినటువంటి బిడ్డను దేవుడు ఏం చేస్తాడంటే అరణ్యంలోనికి కొనిపోబడి అక్కడ 3.5 సంవత్సరాలు పోషిస్తాడు. ఈ కొనిపోబడేటటువంటి వాళ్ళు ఎవరంటే, ఎవరైతే ఈ నాశనకరమైన హే వస్తువును గుర్తించి కొండలకు పారిపోతారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, అరణ్యంలో 3.5 సంవత్సరాలు పోషిస్తాడు. ఈ 3.5 సంవత్సరాలు ఇక్కడ ఏముండదు, వర్షం ఉండదని మనం ఎలా చెప్తున్నాము? ఏలియా వచ్చింది అందుకే. ఏలియా గురించి నేను మన డిస్క్రిప్షన్ కూడా అదే. ఏలియా ప్రార్థన చేసి 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆయన ఆపేస్తాడు. ఒకవైపు వర్షం ఉండదు, ఒకవైపు అంత్యక్రీస్తు పాలన, ఒకవైపు విపరీతమైన పాపము, ఒకవైపు విపరీతమైనటువంటి దారుణమైనటువంటి అంశాలని చూసుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరైతే ఈ బైబిల్ని నమ్మి, ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటను నమ్మి యూదావారి కొండకి పారిపోతారో వాళ్ళని ఆయన కాపాడి ఆయన వారిని సేవ్ చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మందస్సము మీద ఎవరి రక్తం పడిందంటే యేసుక్రీస్తు రక్తం పడింది. హెబ్రీ పత్రిక ఇంకా కొంచెం ముందుకు చదివితే, అదే 8వ అధ్యాయం ముందుకు చదివితేనండి ఏమని రాయబడిందంటే, ఒకసారి 5 తర్వాత కూడా 6వ వచనము, ఒకసారి నేను తీస్తున్నాను అండి. 8వ అధ్యాయము 6వ వచనం అక్కడ నుంచి కంటిన్యూ చేయండి. గుడారం ముందు 6వ వచనం నుంచి చదవండి. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే మరి ఎక్కువైన నిబంధన. ఇదివరకు పాత నిబంధనలో ఉన్న నిబంధన మామూలు నిబంధన, ఇప్పుడున్న నిబంధన మరి ఎక్కువైన నిబంధన. గనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. సో ఇన్ని రోజులు చేసినటువంటి ఆ నిబంధన మందసము, ఆ నిబంధన లోపము పొందింది. ఎందుకంటే మనుషులు ఆ యొక్క నిబంధనను బ్రేక్ చేశారు, దాన్ని మీరారు. ఇప్పుడు ఇది లోప సహితమైనటువంటి నిబంధనగా మారిపోయింది. అయితే ఇప్పుడు మన కొరకు ఒక ప్రధాన యాజకుడు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు. పాపరహితమైన రక్తం అయింది. ఆయన రక్తము సరిగ్గా చిందించబడి మనందరి తరపున ఆయన రక్తము బలిపీఠము మీద మందసము మీద చమరబడింది, మందసము మీద కుమ్మరించబడింది. కరుణాపీఠము మీద ఆయన రక్తము కుమ్మరించబడింది. ఇక మీదట కరుణాపీఠం మీద మరి ఆ మందసం మీద కుమ్మరించబడేది జంతువుల రక్తం కాదు, కోడెల రక్తం కాదు, ఇంకెవరి రక్తం కాదు. అసలైనటువంటి అధిక సేవకత్వం పొందినటువంటి ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు తానే తన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని మందసమ్మై మీద ప్రతిష్ఠించడం ద్వారా ఆ కరుణా పీఠం మీద ఆయనే ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మందసం మీద సరిగ్గా యేసుక్రీస్తు రక్తం పడింది. నిజంగా చిందించాల్సింది. మనం అనుకుంటాం కదా, ఇది ఒక రూపకంగా, అంటే మనము యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడు అప్పటి వరకు ఇది ఒక థియరీ లాగా మనం చెప్పుకుంటాం, కానీ ప్రాక్టికల్ గా ఫిజికల్ గా కూడా జరిగింది అనడానికి ఎవిడెన్సెస్ మనం చూస్తున్నాం. సరిగ్గా ఇశ్రాయేలీయులు ఏదైతే ఫిజికల్ గా నమ్ముతారో, ఫిజికల్ గా వాళ్ళు ఏం నమ్ముతారంటే అక్కడ రక్తము మన నిబంధన మందసం మీద
నిష్కల్మషమైన గొర్రె పిల్ల రక్తము చిందించబడాలని నమ్ముతారు. నిష్కల్మషమైన గొర్రె పిల్లగా యేసుక్రీస్తు రక్తము ఆయన చిందించాడు. కానీ వాళ్ళు కనుగొనలేకపోతున్నారు. సరిగ్గా వీళ్ళు ఎక్కడో పోయిందనుకుంటున్న మందసము యేసుక్రీస్తును సిలువ వేయడానికి ఎక్కించినటువంటి కొండలో ఆ క్రింద భాగంలోనే ఉందన్న విషయాన్ని ఎవరు గ్రహించలేకపోయారు గానీ, దేవుడు మాత్రం ఆ మందసాన్ని ఎక్కడికి చేర్చాలో అక్కడ చేర్చాడు. ఎందుకంటే మందసం మీద యేసుక్రీస్తు రక్తం పడితేనే మనందరికి పాప విమోచన. అది పడింది, కుమ్మరింపబడింది. అది కుమ్మరింపబడిన తర్వాత దాన్ని కనుగొని ఆర్కియాలజిస్టులు విస్తుపోయారు. ఇక్కడ ఉన్నది యేసుక్రీస్తు రక్తము. ఈ రక్తంలో ఒక్క క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి. ఒక జత క్రోమోజోములు మాత్రమే ఉన్నాయి. కేవలం స్త్రీ ద్వారా, అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా కాకుండా పుట్టినటువంటి పురుషుడు మాత్రమే ఈ రక్తాన్ని కలిగి ఉంటాడని గ్రహించారు. సో ఆ ప్రధాన యాజకుడు తన రక్తాన్ని మన కొరకు చిందించి మన కొరకు ఒక్కటే సజీవ యాగంగా పరిహారం చేశాడు. ఇక మీదట బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, అది ఆ నిబంధన మందసం ఎలా ఉంటుందంటే, అక్కడ సరిగ్గా ఆ శిలువ నిబంధన మందసం మీదకి చేరింది. ఇది దేనికి సింబాలిక్ ఉందంటే, నిబంధన మందసం మీద ఆ బల్ల మీద బంగారపు కవచాన్ని వేస్తారు. అది సీట్ లాగా అన్నమాట. దాన్నే కరుణాపీఠం అంటారు. వెనకాల సరిగ్గా కెరూబుల రెక్కలు వెనకాల ఆధారం కోసం ఉంటాయన్నమాట. ఆనుకోవచ్చు వాటి మీద. దీన్ని మనం చూస్తే మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ లో కొట్టి చూడండి నిబంధన మందసం ఎట్లా ఉంటుందని. అది కూర్చోడానికి ఒక సింహాసనం షేప్ ఉంటుంది. ఇది కేవలం డబ్బాలాగా ఉండదు, సింహాసనం షేప్ ఉంటుంది. సో అక్కడ ఎవరు కూర్చోగలుగుతారు? అందరి తరపున ప్రాయశ్చిత్తం కలిగిన వాడు మాత్రమే కూర్చోగలుగుతాడు. ఇప్పుడు ఎవరు కూర్చున్నారు అంటే సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు కూర్చున్నాడు. అయితే ఇక్కడేమవుతుందంటేనండి, నాశనకరమైన ఏ వస్తువు గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇదంతా మనం పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ సాతానుగాడు అంత్యక్రీస్తు యెరూషలేములో ఒక మందసాన్ని నిలబెట్టి ఇలాంటిదే మందసం తయారు చేసి దాని మీద వచ్చి వాడు కూర్చుంటాడు, నేనే ఈ కరుణాపీఠం మీద కూర్చోగలిగినటువంటి అర్హుడినని. సో నిలవకూడని చోట హేయకరమైన వస్తువు నిలవడం అంటే మందసం మీద కూర్చోబోతున్నాడు అంత్యక్రీస్తు. అందుకు శిక్షగా వాడు చనిపోబోతున్నాడు. అందుకు శిక్షగా యుద్ధంలో దేవుడు వాడిని జయించి వాడిని శాశ్వతంగా యుగయుగముల వరకు నరకానికి పంపించబోతున్నాడు. సో ఇంతవరకు మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాము. ఇంతటితో ముగిద్దాము. ఇంకా ఏమైనా అంశాలు ఇందులో నుంచి మనం ధ్యానం చేసుకోదలుచుకోవాలనుకున్నట్లయితే మరలా కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ధ్యానం చేసుకుందాం. బట్ ఎనీవేస్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఎనీథింగ్ దట్ గాడ్ ఈస్ గివింగ్ మీ. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఏ తలంపును కూడా, ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టదలుచుకోవడం లేదు. మహా అంటే మనం ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటాము దీన్ని ధ్యానం చేసుకోవడానికి. కానీ మనమైతే అన్ని తెలుసుకుందాము. మనం ఒకసారి అంతా ధ్యానం చేసుకున్న తర్వాత ఒకసారి మనము దీని గురించి Q&A సెషన్ కూడా పెట్టుకుందాము. అంటే మీకు ఏమైనా ఇందులో అర్థం కానివి కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే మనందరం కలిసి మరలా దాని గురించి ధ్యానం చేసుకొని దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ల నుంచి మనం చూసి ఈ విషయంలో ఒక క్లారిటీకి వద్దాము. అయితే ఇప్పుడు నేను చెప్పినవి చాలా వరకు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ తోని బైబిల్కి సంబంధించినటువంటి వచనాలను పోల్చి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఈ రాన్ వైట్ అనేటటువంటి ఆయన చెప్పినటువంటి మాటలకు సంబంధించి కొంతమంది దీంతో డిసగ్రీ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు లేవని కొంతమంది చెప్తారు, కానీ ఉన్నాయని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో ఇది నేను మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కానీ దేవుడు గొప్పవాడైతే ఇలా ఆయన చేసి ఉంటాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీకు దేవుడు ప్రేరేపించిన కొలది మీరు నమ్మొచ్చు. బట్ ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మనందరం కూడా సిద్ధపడాల్సినటువంటి టైం దగ్గరకు వచ్చింది. ఈ విషయాలు ఇంత లోతుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే తప్పనిసరిగా మనం సిద్ధం అవ్వాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన కృపను, తన మహిమను మనకు కనపరిచి మనల్ని దీవించును గాక. ఆమేన్. 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 మాట్లాడండి.